నమస్కారం సార్ అందరికీ. ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన టీఎస్కాప్ ద్వారా టీఎస్కాప్ ద్వారా ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్పబడును. ఈ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎందుకనగా ఈ డైలెటెడ్ కాల్స్ వచ్చినప్పుడు ఆ నియర్ బైగా ఉన్న లొకేషన్స్ కాలర్స్ చెప్పడానికి కోసం ఇవి తయారు చేయబడుతుంది. ఇక్కడ కనబడు టీఎస్కాప్ అప్లికేషన్ మనం క్లిక్ చేసి సెకండ్ వన్ క్రైమ్ ప్రివెన్షన్లో మనం క్లిక్ చేయగానే ఇందులో లాస్ట్ వన్ పిఓఐ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పైన క్లిక్ చేయాలి. చేయగానే ఇక్కడ యాడెడ్ పిఓఎస్ కనబడతాయి. నెక్స్ట్ సెకండ్ వన్ యాడ్ న్యూ పిఓఎస్ పైన క్లిక్ చేయాలి. అక్కడ కేటగిరీ మనం చేసే పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలాంటిది అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ బిజినెస్ కాంప్లెక్స్ అని తీసుకున్నాను. అది తీసుకోగానే ఇక్కడ మనకు గెట్ సెకండ్ వన్ అడ్రస్ ప్లేస్లో రైట్ బబుల్ దగ్గర గెట్ అడ్రస్ క్లిక్ చేయగానే ఆ లొకేషన్కి సంబంధించిన ఇక్కడ లాంగ్ ప్రెస్ ఆన్ మ్యాప్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ లొకేషన్కి సంబంధించిన లాట్ ల్యాంగ్స్ అని తీసుకుంటుంది. గెట్ కరెంట్ అడ్రస్ అని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఆ ఎంటర్ నేము ఆ పిఓఐ యొక్క నేము, నెక్స్ట్ మొబైల్ నెంబరు ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ ఆ డిస్క్రిప్షన్ ఎంట్రీ చేసి క్యాప్చర్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఆ బిల్డింగ్ లొకేషన్ ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ఓకే అనాలి. నెక్స్ట్ క్యాప్చర్ ఇమేజ్ సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఓకే అనాలి. అన్న తర్వాత దీన్ని సబ్మిట్ చేయాలి. ఈ విధంగా పిఓఐ యాడ్ అయిన తర్వాత మనకు ఈ థర్డ్ వన్లో నియర్ బై పిఓఎస్లో క్లిక్ చేసి చూస్తే మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఒక బబుల్ కనబడుతుంది. అది ఈ ప్లేస్లో మనకు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్ అయినట్టుగా కనబడుతుంది. దానిపైన క్లిక్ చేయగానే ఆ పిఓఐకి సంబంధించిన డీటెయిల్స్ కనబడతాయి. ఈ విధంగా ప్రతి గ్రామంలో, మండలంలో, పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో అన్ని పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు నమోదు చేయాలి. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే ఈరోజు ఎన్ని పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు యాడ్ చేశామనేది కనబడుతుంది. థ్యాంక్ యూ.